వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దీనివల్ల ఎందుకంటే ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీన్ని అయితే ఆఫ్ చేయించడం జరిగింది కదా. దీనివల్ల ఈ రోజు పెన్షన్లు యాక్చువల్గా 1 తారీఖు ఇచ్చేసారు ముసలి కనుక వికలాంగులు కనుక. ఈరోజు పెన్షన్లు ఇవ్వలేకపోయారు. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? మెయిన్ ఎక్కువ ముసలి వాళ్ళు, వికలాంగులు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది నడవలేని వాళ్ళు ఉంటారు, ఎండ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. అలాగే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకెళ్తారు. అంటే వర్క్స్ ఉంటాయి వాళ్ళకి కూడా, ఇంట్లో వాళ్ళకి కూడా మార్నింగే బయటకు వెళ్ళిపోతారు. దీనివల్ల వాళ్ళు వెళ్ళడానికి అవ్వదు, ఏమీ చేయడానికి అవ్వదు. వాలంటీర్లు ఉండడం వల్ల వాళ్ళే స్వయంగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారు. ఇలా ఇవ్వకూడదు పెన్షన్ ఇంటికి వెళ్ళి అని చెప్పి. అమ్మ నిజంగా చెప్పండి, వాలంటీర్లు ఒక పార్టీకి పనిచేస్తున్నారా లేకపోతే పేదవాళ్ళ కోసం వాళ్ళు ఏదో వాలంటీర్ జీతం కింద ఒక 5,000 తీసుకొని ప్రజల కోసం చేస్తున్నారా, పార్టీల కోసం చేస్తున్నారా? ప్రజల కోసమే చేస్తున్నారు, పార్టీ కోసం అయితే అస్సలు కాదు. పార్టీ కోసం అయితే వాళ్ళు చెప్పిన వారి దగ్గరికి వెళ్ళాలి కదా. అందరికీ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మరి ఇప్పటి వరకు కూడా సచివాలయ వ్యవస్థకి అంత దూరంగా ప్రజలు నేరుగా పాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానంతో వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. దానివల్ల ప్రజలకు మేలు జరిగిందా, నష్టం జరిగిందా? మేలే జరిగింది, నష్టం ఎక్కడ కనిపించట్లేదు, మేలే జరిగింది అంతా. మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు కక్ష కట్టడం జరిగింది? అంతా ఏం చేశారు? పార్టీకి ఏమన్నా స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారు, టెర్రరిస్టులు అంటున్నారు వాలంటీర్లు. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతాయి ఇలా అనడం వల్ల? అలా అనడం వల్ల చాలా అంటే అది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది అయినా అది. అంటే కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసినారు కదా, అలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు. ఇవ్వకుండా వాళ్ళని తీసేసి వాళ్ళని తీయడం వల్ల ఏమొస్తుంది? అసలు ఉంటే ఏమొస్తుంది, తీయడం వల్ల ఏమొస్తుంది? ఉంటే హెల్ప్ చేయలేరా, తీస్తే హెల్ప్ చేయలేరా? హెల్ప్ అనేది ఇక్కడ కాదు ఇంపార్టెంట్. మామూలుగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఎవరైనా వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది వినరు కదా. కరోనా టైంలో ప్రాణాలు తెగించి పోరాడారు కదా, మరి అలాంటి వాళ్ళు ఏమంటారు? అలాంటి వాళ్ళు మెచ్చుకోవాలా లేకపోతే ఇలాగ రద్దు చేయడం కరెక్టా? రద్దు చేయడం అయితే కరెక్ట్ కాదు. మరి పేద పేదలు అందరూ ఇప్పుడు వాళ్ళకి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? టీడీపీ వాళ్ళకి మైనస్ 100%.